ఏడాదికి పైగా తీవ్ర రాజకీయ అనిశ్చితిలో ఉన్న బంగ్లాదేశ్లో ఈరోజు సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఏడాదిన్నర క్రితం షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ఆ దేశం రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయింది. అప్పటి నుంచి ఆ దేశ పాలనను మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం పర్యవేక్షిస్తుంది. మహమ్మద్ యూనస్ ఢాకాలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల తరువాత బంగ్లాదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. మొత్తంగా 299 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 1981 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. సుమారుగా 12.7 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్ను ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆ పార్టీ లేకుండానే తొలిసారి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ, జమాతే ఇస్లామీ కూటమి మధ్య ఉంది. చూడాలి ఎవరు గెలవబోతారు. ఇక్కడ బంగ్లాదేశ్లో ఎవరు గెలిస్తే భారత్కు మంచి జరుగుతుందో, భారత్తో శత్రుత్వాన్ని తగ్గించుకుంటారు. అలాంటి ప్రభుత్వం రావాలని కూడా దేశాలన్నీ కోరుకుంటున్నాయి.